విషయం ఏవైతే ఉందో చర్చల ప్రక్రియతో మనం కన్క్లూజ్ అవ్వాలని రెండు కొంత సానుకూల వాతావరణం ఏర్పడిందని మనందరం కూడా మాట్లాడుకుంటున్నాం. కానీ లేటెస్ట్గా జరిగిన ఈ దాడితో చర్చలు ముందుకు వెళ్తాయా, మళ్ళీ కథ మొదటికి వచ్చినట్టుగా భావించవచ్చా? ప్రస్తుతం నిన్న మొన్న జరిగిన ఈ డ్రోన్ అటాక్ అయితే ఒక టెంపరీ బ్యాడ్ ఫేజ్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇది లాంగ్ టర్మ్ నిలవదు. ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెన్సెస్ చాలా జరుగుతున్నాయి. యుక్రెయిన్ డిక్లైన్ చేయడం, లేకపోతే రష్యా క్లెయిమ్ చేయడం, అది రివర్స్ లో గేర్ లో కూడా రష్యా యుక్రెయిన్ క్లెయిమ్ చేయడం, రష్యా డినై చేయడం, ఇది కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ ఇనిషియేటివ్ లో నెక్స్ట్ మీటింగ్ అమెరికాలో పెడదామని చూస్తున్నారు. బహుశా వైట్ హౌస్ లో పెట్టే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. దానిలో యూరోపియన్ లీడర్స్ మెయిన్లీ ఎవరైతే యుక్రెయిన్ కి సపోర్ట్ గా ఉన్నారో వాళ్ళు వస్తారని చెప్పి యుక్రెయిన్ భావిస్తోంది. ఆ రష్యన్ సపోర్ట్ ఒకళ్ళిద్దరు లీడర్స్ ఉన్నా కానీ వాళ్ళు వచ్చే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ముందర వీళ్ళు సెటిల్ అయ్యే వాళ్ళ 20 పాయింట్ ప్లాన్ అన్నది ఏదో టెరిటోరియల్ ఇంటెగ్రిటీ దగ్గర నుంచి రీకన్స్ట్రక్షన్, సీజ్ ఫైర్ మానిటరింగ్, తర్వాత ఫ్యూచర్ గ్యారంటీస్, ఈ నాలుగిటి మీద వాళ్ళు చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సో కొంతవరకు ఇప్పుడు 15 ఏళ్ళు అంటే దాన్ని బహుశా 30 ఏళ్ళు చేయొచ్చు. ఎందుకంటే జెలెన్స్కీ గారు మాటలు కూడా 50 అన్న తర్వాత మళ్ళా 30 to 40, 40 to 50 అన్నట్టుగా మాట్లాడారు. సో ఆ విధంగా కొంచెం ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే టెరిటరీస్ విషయంలో మాత్రం డోన్బాస్ రీజియన్ లో ఏదైతే 95 to 99%, లేకపోతే కొన్ని చోట్ల 90% అవ్వచ్చు, కొన్ని చోట్ల 99% అవ్వచ్చు, ఓవరాల్ 93-94% వరకు వాళ్ళు రష్యన్ ఆక్యుపేషన్ లో ఉంది. అలాగే జాపోరిషియా న్యూక్లియర్ ప్లాంట్ ఏదైతే ఉందో, బిగ్గెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ యూరప్, మాక్సిమం పవర్ సప్లై చేసేది యుక్రెయిన్, అది రష్యా చేతుల్లో ఉంది. దాని మీద కూడా కంట్రోల్ ఎవరికి ఉంటుంది అన్నది యుక్రెయిన్ కంట్రోల్ కావాలని ఉంటుంది. రష్యా వాళ్ళకి ఇవ్వాలని ఉండదు. ఎందుకంటే అది ఒక కీ కంట్రోల్ పాయింట్ అవుతుంది వాళ్ళకి. అలాగే జాపోరిషియా తర్వాత కెర్సాన్ నుంచి క్రిమియాకి ఒక రోడ్ రూట్ కావాలి, లేకపోతే బ్లాక్ సీ వాళ్ళకి యాక్సెస్ దొరకదు. సో ఆ విధంగా రష్యన్స్ మాత్రం అంటే వాళ్ళకి కావాల్సిన కాన్ఫిడెంట్ గా క్లియర్ గా చెప్తున్నారు. కొంచెం డౌన్వర్డ్ స్టెప్ లో ఉన్నట్టు యుక్రెయిన్, అంటే ఇప్పుడు 4 ఏళ్లు యుద్ధం చేసి ఏమి సాధించారు అన్నట్టుగా పుల్పాక్ గారు చెప్పినట్టుగా అసలు నిజంగా వాళ్ళకి అదే డౌట్ వస్తుంది. అందుకని ఇప్పుడు రిఫరెండం అన్నట్టుగా మళ్ళా కొత్త యాంగిల్ తీసుకురావడం ట్రై చేస్తున్నారు. టెంపరీ సీజ్ ఫైర్ అంటున్నారు.